హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ S25 ఫుల్ రివ్యూ చేద్దాం. ఇది S25 సిరీస్ లైనప్ లో బేస్ మోడల్. దీనిపైన S25 ప్లస్ అండ్ S25 అల్ట్రా రెండు ఉంటాయి. ఇది అన్నిటిలోకి కింద మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 80,000 రూపాయలు ఉంటుంది. ప్రెసెంట్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 70,000 రూపాయలకి వస్తుంది. అయితే ఈ రోజు వీడియోలో అసలు ఈ ఫోన్ లో 80,000 రూపాయలకి ఏముంది, 80,000 రూపాయలకి కొనొచ్చా లేదా అని క్లియర్ గా చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు ఇప్పుడు యూస్ఫుల్ కాకపోయినా కానీ రేపు ఫ్యూచర్ లో రాబోయే బిగ్ బిలియన్ డే సేల్స్ లో ఈ సంవత్సరం అయితే ఈ ఫోన్ మీకు ఒక 60,000 రూపాయల అరౌండ్ ప్రైస్ లో రావచ్చు. వచ్చే సంవత్సరం 2026 బిగ్ బిలియన్ డే సేల్స్ లో అయితే ఒక 40,000-30,000 రూపాయలు కూడా రావచ్చు. ఆ టైం పీరియడ్ లో ఈ ఫోన్ ఎలా ఉంది, ఈ ఫోన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో అన్ని సిచ్యువేషన్స్ ని మైండ్ లో పెట్టుకొని ఏమేమి డిపార్ట్మెంట్ లో ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనాలి అండ్ అసలు ఇప్పుడు 80,000 రూపాయలకి ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని క్లియర్ గా ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫోన్ బాక్స్ చూసారంటే చూడొచ్చు ఎంత సన్నగా ఉందో. ఇలా మీకు ఛార్జర్ అయితే ఏం ప్రొవైడ్ చేయరు, ఓన్లీ ఒక USB Type-C to Type-C కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఛార్జర్ మళ్ళీ మీరు సెపరేట్ గా కొనుక్కోవాలి. ఛార్జర్ అరౌండ్ 1,300 రూపాయల ప్రైస్ కి మీకు సామ్సంగ్ వెబ్సైట్ లో దొరుకుతుంది. అండ్ బాక్స్ లో మీకు కేస్ గానీ స్క్రీన్ ప్రొటెక్టర్ గానీ ఏమీ ప్రొవైడ్ చేయరు, అన్ని మీరు బయట కొనుక్కోవాలి. అండ్ ఇక బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నాం అంటే బిల్డ్ క్వాలిటీ ఇది మీకు ఫ్లాగ్షిప్ బిల్డ్ క్వాలిటీ తోడు వస్తుంది. వెనకాలంతా కూడా గ్లాస్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తోటి ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రొటెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు మ్యాటీ ఫినిష్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ ని కూడా ఏం అట్రాక్ట్ చేయదు. అండ్ సైడ్ ఫ్రేమ్ వచ్చరికి ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ తోడు వస్తుంది. ఫ్లాగ్షిప్ బిల్డ్ క్వాలిటీ తోడు వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా పడుకోవడానికి చాలా ప్రీమియం ఉంటుంది అండ్ చాలా కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. దీని వెయిట్ జస్ట్ 163 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. చేతిలో పడుకోవడానికి చాలా లైట్ గా ఉంటుంది. అండ్ ఇక డిస్ప్లే చూసామంటే ఇది మీకు 6.2 ఇంచ్ స్క్రీన్ తోడు వస్తుంది. డైనమిక్ AMOLED 2X డిస్ప్లే. ఇది మీకు ఫుల్ HD రెజల్యూషన్ తోడు వస్తుంది. HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. LTPO ప్యానల్ ఇది, అంటే 1 Hz నుంచి 120 Hz వరకు ఈచ్ అండ్ ఎవ్రీ హర్జ్ ద్వారా మీరు చేస్తున్న టాస్క్ ని బట్టి స్మార్ట్ గా అడ్జస్ట్ చేసుకునేది. కాకపోతే డిస్ప్లేలో 2 మైనస్ పాయింట్లు నాకు ఏమనిపించినాయి అంటే ఫస్ట్ డాల్బీ విజన్ లేకపోవడం. ఈ ప్రైస్ లో డాల్బీ విజన్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ ఇంకోటి ఇది మైనస్ పాయింట్ కాదు, ఎందుకంటే రియల్ టైమ్ లో యూస్ చేస్తున్నప్పుడు ఇది అసలు మైనస్ పాయింట్ లాగే నాకు అనిపించలేదు. కానీ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా కొంచెం మైనస్ అనిపించింది. అదేంటంటే ఫుల్ HD డిస్ప్లే ఇవ్వడం. 80,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 1.5K డిస్ప్లే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ ప్రైస్ లో మనకి 2K డిస్ప్లేస్ కూడా వస్తాయి OnePlus iQOO లాంటి బ్రాండ్స్ నుంచి. ఇది ఒక్కట నాకు కొంచెం మైనస్ పాయింట్ లాగా అనిపించింది. చిన్న సైజ్ డిస్ప్లే కాబట్టి మరీ 2K ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ 1.5K రెజల్యూషన్ ఇచ్చుంటే బాగుండేది. పిక్సెల్ డెన్సిటీ ఒక 500 అబోవ్ ఉంటే చాలా బాగుండేది. ప్రెసెంట్ దీని పిక్సెల్ డెన్సిటీ వచ్చరికి 416 ppi మాత్రమే ఉంది. ఇంకా రెండు విషయాలు పక్క పెట్టేసి డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం అంటే డిస్ప్లేలో కలర్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి. డీప్ బ్లాక్ చూపిస్తుంది, మంచి పంచి కలర్స్ చూపిస్తుంది. డిస్ప్లే కలర్ రిప్రొడక్షన్ విషయంలో వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా అసలు పేరు పడ్డానికి కూడా లేదు. సామ్సంగ్ డిస్ప్లే కాబట్టి తోపు లెవెల్ ఉంటుంది. అండ్ ఇక డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా బ్రైట్ గా ఉందని చెప్పాలి. HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు 2400 నిట్స్ దాకా బ్రైట్నెస్ వెళ్తుంది. అండ్ అవుట్డోర్ లో సన్లైట్ లో తీసుకెళ్లి యూస్ చేస్తున్నప్పుడు కూడా 2400 నిట్స్ దాకా బ్రైట్నెస్ వెళ్తుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ సంగతికి వచ్చేస్తే లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ ఈసారి మేజర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ జనరేషన్ వరకు మనకి బేస్ మోడల్ లైక్ S24 అండ్ S24 ప్లస్ లో ఎగ్జినోస్ ప్రాసెసర్ యూస్ చేశారు. కానీ ఈసారి S25 అండ్ S25 ప్లస్ లో కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేశారు. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నేను ఇంతకుముందు యాక్చువల్లీ S24 తీసుకుందాం అనుకున్నా, కానీ దాంట్లో ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉండటం వల్ల నేను వెనకాడ. సో నాలాంటి వాళ్ళకి ఈసారి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొచ్చారు కాబట్టి సామ్సంగ్ ఈసారి బేస్ మోడల్ సేల్స్ పెరిగినట్టే అని చెప్పుకోవాలి. దీనిలో స్నాప్డ్రాగన్ 8 Elite ఫర్ గ్యాలక్సీ ఉంటుంది. ఇక్కడ ఫర్ గ్యాలక్సీ అంటే ఏం లేదు, సామ్సంగ్ వాళ్ళు ఈ ప్రాసెసర్ ని వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం ఆప్టిమైజేషన్ చేసుకున్నారు. క్లాక్ స్పీడ్ పెంచడాలు తగ్గించడాలు ఇట్లాంటివి అయితే వెళ్ళవు, కొంచెం బెటర్ ఆప్టిమైజ్ చేసుకున్నారు కాబట్టి ఫర్ గ్యాలక్సీ అని పెట్టుకున్నారు. అండ్ ర్యామ్ అండ్ రామ్ కూడా LPDDR5X ర్యామ్ తోడు వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ తోడు వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. డైలీ డే టు డే టాస్క్లు రన్ చేస్తున్నప్పుడు మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ప్రెసెంట్ ఇది BGMI 90 FPS లో మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. యాక్చువల్లీ 8 Elite మీకు 120 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే కొత్త ప్రాసెసర్ కొత్త ఫోన్ కాబట్టి గేమ్ కి ఇంకా 120 FPS తీసుకొని వచ్చి ఉండరు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా 120 FPS అయితే తీసుకొని వస్తారు. గేమ్స్ కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా బాగానే ఆడుకోవచ్చు. నో ప్రాబ్లం ఉంటారు. గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాకపోతే డిస్ప్లే సైజ్ కొంచెం చిన్నది, 6.2 ఇంచ్ కాబట్టి మీరు ఏమన్నా 4 ఫింగర్ క్లా ఆడే వాళ్ళైతే మీ చేతిలో డిస్ప్లేని బాగా కవర్ చేసేస్తాయి. అండ్ చిన్న డిస్ప్లే కాబట్టి ఎనిమీస్ ని స్పాట్ చేయడానికి క్లోజ్ కాంబాట్ ఫైట్స్ లో కొంచెం చిన్న డిస్ప్లే మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఒకవేళ మీకు చిన్న డిస్ప్లే అలవాటు ఉందనుకుంటే మాత్రం గేమింగ్ ఆరామ్సే నో ప్రాబ్లం అట్ ఆల్. లేదు పెద్ద డిస్ప్లే కావాలంటే S25 కంటే కూడా S25 ప్లస్ కి మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ గేమింగ్ ఆడేటప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోల్ లో ఉంది. కాకపోతే నాకు మిక్స్డ్ టెంపరేచర్స్ వచ్చినాయి. మాక్సిమం నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక 5 రోజుల పాటు నేను గేమ్స్ ఆడితే 4 రోజులు 40 degrees లోపే టెంపరేచర్ అయితే ఉంది. ఎప్పుడైతే నేను ఫోన్ బ్రైట్నెస్ ఫుల్ పెట్టేసి ఇండోర్ లో కాకుండా అవుట్డోర్ లో గేమ్స్ ఆడాను అప్పుడు మాత్రం నాకు 43.9 వరకు టెంపరేచర్ అయితే రీచ్ అయింది. అండ్ అంత టెంపరేచర్ రీచ్ అయినప్పుడు ఇది అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి ఫ్రేమ్ మీకు కాలుతా ఉంటుంది, వేడి మీకు ఈజీగా బయటికి తెలుస్తూ ఉంటుంది. అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. ఆ ఒక్కసారి తెప్పించి ఇంకెప్పుడు కూడా 40కి మించి టెంపరేచర్ అయితే నాకు ఈ ఫోన్ వెళ్ళలేదు. అండ్ కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోడు వస్తుంది. సెకండరీ కెమెరా 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోడు వస్తుంది. థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ డైలైట్ లో
లో బ్యాక్ సైడ్ అన్ని కెమెరాస్ అండ్ ఫ్రంట్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే కలర్స్ మీకు కొంచెం వైబ్రెంట్ ఉంటాయి, అదైతే మైండ్ లో పెట్టుకోండి. కలర్స్ వైబ్రెంట్ ఉన్నా కానీ పిక్చర్ మీకు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది, మరి అన్యాచురల్ గా ఏం కనిపించదు. అండ్ జూమ్ చేసి చూసినప్పుడు కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి డే లైట్ లో అన్ని లెన్సెస్ నుంచి. అండ్ ఇక లో లైట్ కి వెళ్తే ఇక్కడ ఆప్టిమైజేషన్ ఇష్యూ ఉందనిపించింది. లో లైట్ లో అంత మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేయట్లేదు. ఓవరాల్ ఇమేజ్ మీకు చూడడానికి బాగానే ఉంది, కానీ లో లైట్ లో ఏ కెమెరా కూడా బ్యాక్ సైడ్ 3 కెమెరాలు అయినా కానీ ఫ్రంట్ కెమెరా అయినా కానీ అంత షార్ప్ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేయట్లేదు. 80,000 రూపాయల ఫోన్ లో, దట్టు సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ లో ఖచ్చితంగా ఇంతకంటే బెటర్ డీటెయిల్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తా. మేబీ ఇది సాఫ్ట్వేర్ ఇష్యూ ఉండొచ్చు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో ఈ లో లైట్ కెమెరా ఇష్యూని కూడా ఖచ్చితంగా ఫిక్స్ చేస్తారు. అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ మీకు డే లైట్ లో చాలా మంచిగా క్యాప్చర్ చేస్తుంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఎడ్జ్ డిరెక్షన్ బాగుంది అండ్ పోర్ట్రేట్ కూడా చూడడానికి మీకు నేచురల్ గా కనిపిస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ మొత్తం 1x 2x 3x 5x వరకు తీసుకోవచ్చు. వీటిలో 3x అండ్ 5x పోర్ట్రేట్స్ చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ లో లైట్ లో 3x వరకు పోర్ట్రేట్స్ బాగుంటాయి, కానీ 5x డిజిటల్ జూమ్ కాబట్టి కొంచెం ఎక్కువ నాయిస్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇక టెలిఫోటో కెమెరా డే లైట్ లో 3x జూమ్ రేంజ్ చాలా బాగుంటుంది. అండ్ 10x 20x 30x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. ఈ 3 కూడా డే లైట్ లో బాగానే ఉంటాయి. లో లైట్ కి వెళ్ళిపోతే 3x 10x వరకు బాగుంటాయి. 20x 30x మరి ఎక్కువ నాయిస్ క్యాప్చర్ చేస్తుంది. బాగానే ఉన్నాయి డీటెయిల్స్ అయితే, కాకపోతే ఇంకా బెటర్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దీనికంటే తక్కువ బడ్జెట్ లో వచ్చే ఫోన్ వివో X200 లో 100x వరకు జూమ్ చేయొచ్చు. 100x లో కూడా దానిలో డీటెయిల్స్ చాలా బాగుంటాయి, కాకపోతే దీనిలో 30x లో డీటెయిల్స్ అంత బెటర్ గా లేవనిపించింది. ఇంకా ఆప్టిమైజేషన్ బెటర్ గా చేయొచ్చు. అండ్ వీడియో డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాని యూస్ చేసి 8K 30fps లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ 8K 30fps లో లాగ్ వీడియో మీరు రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ లాగ్ వీడియో అంటే మీరు వీడియోలో కలర్స్ మీకు ఏమంత బాగుండవు, కాకపోతే ఈ లాగ్ వీడియో దేనికి పనికొస్తుంది అంటే మీరు ప్రొఫెషనల్ గా కలర్ గ్రేడ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇక్కడ చూడొచ్చు లాగ్ వీడియోకి కలర్ గ్రేడ్ చేసిన ఫుటేజ్ కి తేడా. మీరు ప్రొఫెషనల్ లెవెల్లో కలర్ గ్రేడ్ చేసుకోవాలంటే ఈ లాగ్ వీడియో మీకు చాలా బాగా పనికొస్తుంది. అండ్ డైలైట్ లో వీడియో క్వాలిటీ 8K 30fps దానా 4K 60fps దానా కానీ చాలా బాగుంది. అండ్ సూపర్ స్టడీ మోడ్ లో కూడా మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు, కాకపోతే సూపర్ స్టడీ మోడ్ లో 2K 30fps కి వీడియో క్వాలిటీ డ్రాప్ అయిపోతుంది. అండ్ స్లో మోషన్ వీడియో 1080p 240fps లో రికార్డ్ చేయొచ్చు. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా 2K క్వాలిటీలో రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో క్వాలిటీ కూడా మీకు చూడడానికి చాలా బాగుంది. ఇది ఓవరాల్ గా కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా అయితే మీకు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, నో ప్రాబ్లం అంటారు. కాకపోతే ఒక డిపార్ట్మెంట్ లో లైట్ లో ఫోటో డిపార్ట్మెంట్ లో మాత్రం కొంచెం ఇమేజెస్ సాఫ్ట్ గా వస్తున్నాయి. అదొక్కటి సాఫ్ట్వేర్ ఇష్యూస్ ద్వారా ఫిక్స్ చేస్తే ఖచ్చితంగా కెమెరా డిపార్ట్మెంట్ లో ఒక ఎక్సలెంట్ ఫోన్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా సామ్సంగ్ అయితే ఈ ఇష్యూని ఫిక్స్ చేస్తుంది, ఆ విషయంలో మనకి డౌట్ అక్కర్లేదు. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసరికి 4000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 25 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బ్యాటరీ 4000 mAh బ్యాటరీ అనగానే మీరు తక్కువ అంచనా వేయద్దు. నాకు దగ్గరగా 8 గంటల బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. నేను iPhone 16 దీన్ని పక్కన పెట్టి బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ 8 hours స్క్రీన్ టైం అయితే నాకు వచ్చింది. ఫస్ట్ 100% దాకా ఛార్జ్ చేశాను. ఛార్జ్ చేసి ఓవర్ నైట్ 7.5 hours ఏమీ టాస్క్లు రన్ చేయకుండా అలా ఫోన్ ని పక్కన పెట్టేశాను. స్టాండ్ బై లో బ్యాటరీ ఎంత డ్రాప్ అవుతుందని చెక్ చేయడానికి. స్టాండ్ బై లో 7.5 hours తర్వాత 4% బ్యాటరీ డ్రాప్ అయింది, 96% కి వచ్చింది. ఆ తర్వాత గంటన్నర మల్టీ టాస్కింగ్ చేస్తూ కాల్ మాట్లాడాను, అప్పటికి బ్యాటరీ 84% కి డ్రాప్ అయింది. అండ్ దాని తర్వాత 30 నిమిషాలు 4K వీడియో రికార్డ్ చేశాను. టు బి ఎగ్జాక్ట్ 32 నిమిషాలు 4K వీడియో రికార్డ్ చేశాను, అప్పటికి 72% దాకా బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ 2 గంటల 6 నిమిషాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా చూసాను. 2 గంటల తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ 58% కి వచ్చింది, అంటే 14% బ్యాటరీ డ్రాప్ అయింది. ఆ తర్వాత 2.5 గంట యూట్యూబ్ లో 4K HDR వీడియో ప్లే చేశాను, అక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ 37% కి వచ్చింది. నెక్స్ట్ 1 hour BGMI ఆడాను. 1 hour BGMI ఆడితే 37% నుంచి 16% కి బ్యాటరీ డ్రాప్ అయింది. మళ్ళీ ఒక అరగంట సేపు క్యాజువల్ గా ఫోన్ యూస్ చేశాను, అప్పుడు బ్యాటరీ 12% కి వచ్చింది. బ్యాటరీ ఫోన్ లో 12% కి వచ్చే టైంకి 8 గంటల స్క్రీన్ టైం నాకు వచ్చింది. 4000 mAh బ్యాటరీ అయినా కానీ దీనిలో బ్యాటరీ ఆప్టిమైజేషన్ చాలా బాగా చేశారు. కంటిన్యూస్ గా హెవీగా ఫోన్ యూస్ చేసినప్పుడు 8 hours స్క్రీన్ టైం వచ్చింది. అది కూడా 4000 mAh బ్యాటరీ 8 hours స్క్రీన్ టైం వచ్చిందంటే మామూలు విషయం కాదు. బ్యాటరీ ఆప్టిమైజేషన్ చాలా బాగా చేసినట్టే. అండ్ ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ కావాలంటే 1:20 నిమిషాల నుంచి 1:30 వరకు టైం పడుతుంది. అండ్ ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. రీసెంట్ గా 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. ఇంకా సబ్స్క్రైబర్ బేస్ పెరిగే కొద్దీ నా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నా సాయి శక్తిలా ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక సాఫ్ట్వేర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తోటి వస్తుంది, One UI 7 తోటి వస్తుంది. 7 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. అంటే ఇప్పటి నుంచి 2025 నుంచి 2032 వరకు మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. 7 ఏళ్ళు ఆరామ్సే మీకు ఏ చింత లేకుండా ఈ ఫోన్ వాడుకోవచ్చు. ఈ ఫోన్ పని చేస్తే అంటే 7 ఏళ్ళ పాటు ఒక ఫోన్ పని చేసిద్దా అంటే అప్పటికి బ్యాటరీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అండ్ 7 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న యాప్స్ కి అప్పుడున్న యాప్స్ కి చాలా తేడా ఉంటది కాబట్టి స్టోరేజ్ అనేది మెయిన్ పాత్ర పోషిస్తుంది. అండ్ దాంతో పాటు యాప్ సైజెస్ ఇప్పుడు ఫ్లాగ్షిప్ ప్రాసెసరే, బట్ 7 ఏళ్ల తర్వాత ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ కంటే తక్కువ పర్ఫార్మెన్స్ చేయొచ్చు, ఎందుకంటే యాప్స్
కేపబిలిటీ పెరిగిపోయింది. సో 7 ఏళ్ళు మీరు వాడుకోవచ్చు, వాడగలిగితే వాడుకోవచ్చు, కానీ ప్రాక్టికల్లీ చెప్పాలంటే 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఫోన్ పని అయిపోయింది. ఈ ఫోన్ పని కూడా అంతే. ఫ్లాగ్షిప్ అయినా ఏదైనా కానీ బడ్జెట్ ఫోన్ అయితే 3 ఏళ్ళు, ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే 5 ఏళ్ళు. ఒకవేళ మీరు ఇంకా స్ట్రెచ్ చేసే పని అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా 7 ఏళ్ళ వరకు వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. 7 ఏళ్ళు అయితే దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఇక సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ One UI 7 చాలా బాగుంటుంది. జీరో బ్లోట్వేర్, ఒక్క బ్లోట్వేర్ యాప్ కూడా ఉండదు. కొన్ని సామ్సంగ్ యాప్స్ ఉంటాయి, ఆ సామ్సంగ్ యాప్స్ కూడా మీకు పనికొచ్చే యాప్స్ ఉంటాయి. అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ UI అయితే మీకు చాలా ఫ్లూయిడ్ ఉంది. స్మూత్ అండ్ యానిమేషన్ తోడు వస్తుంది. ఎలా ఉందంటే ఐఫోన్ వాడుతున్న ఫీల్ ఉంది. ఇంతకుముందు సామ్సంగ్ ఫోన్స్ ఎంత స్మూతర్ ఫీల్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు One UI 7 ని చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. చాలా బాగుంది. UI చూడడానికి చాలా బాగుంది, వాడడానికి చాలా స్మూత్ ఉంది. అండ్ యానిమేషన్స్ ఇంతకుముందు సామ్సంగ్ స్లో ఉండేవి, కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్ చేశారు యానిమేషన్స్. బట్టరీ స్మూత్ ఉందని చెప్పాలి. ఇంతకుముందు సామ్సంగ్ ఫోన్స్ ని వన్ ప్లస్ ఫోన్స్ ని కంపేర్ చేసి వన్ ప్లస్ లో యానిమేషన్స్ ని పొగిడేవాళ్ళు. వన్ ప్లస్ యానిమేషన్స్ కి ఏ మాత్రం తీసుకోకుండా ఇప్పుడు దీనిలో యానిమేషన్స్ ఉన్నాయని చెప్పాలి. చాలా బాగుంది UI అయితే మాత్రం. అండ్ కస్టమ్ OS కాబట్టి దీనిలో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి. కాల్ రికార్డింగ్ కూడా ఇది సామ్సంగ్ డైలాగ్ తోటి వస్తుంది. మీరు ఒకవేళ కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టు వినిపించదు. అండ్ సామ్సంగ్ అంటే మీకు వెంటనే గుర్తొచ్చేది AI ఫీచర్స్. దీనిలో AI ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. పర్టికులర్ గా మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కాల్ అసిస్ట్ అని ఒకటి ఉంటుంది. దానిలో 2 ఫీచర్స్ ఉంటాయి. ఒకటి టెక్స్ట్ కాల్, మీరు ఇలా చెవిలో పెట్టుకుని ఫోన్ మాట్లాడలేని పరిస్థితుల్లో టెక్స్ట్ కాల్ ఆన్ చేస్తే అవతల పర్సన్ ఏం మాట్లాడుతున్నారో మీకు ఇక్కడ టెక్స్ట్ లో రాసి చూపిస్తుంది. మీరు కావాలంటే మళ్ళీ టెక్స్ట్ లోనే రిప్లై ఇవ్వచ్చు. మీరు రిప్లై ఇచ్చిన టెక్స్ట్ వాళ్ళకి చదివి వినిపిస్తుంది, అంటే AI వాళ్ళతో మాట్లాడుతుంది. కాకపోతే ఇది ప్రస్తుతం ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రం అవైలబుల్ ఉంది. మిగిలిన కొన్ని లాంగ్వేజెస్ చైనీస్, జాపనీస్ అవి ఉన్నాయి, అవి మనకు అవసరం లేదు. అండ్ లైవ్ ట్రాన్స్లేట్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవతల పర్సన్ మీకు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, మీకు ఇంగ్లీష్ రాదు, లైక్ హిందీ వచ్చు. అవతల పర్సన్ ఇంగ్లీష్ లో మాట్లాడిన మాటల్ని మీకు హిందీలో వినిపిస్తుంది. ఇలా లైవ్ ట్రాన్స్లేట్ ఫీచర్ కూడా ఉంటుంది. కాకపోతే ఇది తెలుగుకి ప్రెసెంట్ అవైలబుల్ లో లేదు. ఇంకా కొన్ని AI ఫీచర్స్ ఉంటాయి. సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది. ఇది సామ్సంగ్ S24 సిరీస్ లోనే హల్చల్ చేసి పడేసింది. అండ్ గ్యాలరీలోకి వెళ్తే గ్యాలరీలో కూడా కొన్ని AI ఫీచర్స్ ఉంటాయి. జనరేటివ్ ఎడిట్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోటో స్టిల్టెడ్ గా వచ్చింది అనుకోండి, ఆ జనరేటివ్ ఎడిట్ లోకి వెళ్ళి ఫోటోని మీరు కరెక్ట్ గా టిల్ చేయొచ్చు, స్ట్రైట్ గా టిల్ చేయొచ్చు. ఆ టిల్ చేసిన ఇమేజెస్ కి మధ్యలో పైన కింద గ్యాప్స్ ఉన్నాయి చూసారా, ఆ PNG ఫార్మాట్ లో కనిపిస్తున్నాయి. ఆ గ్యాప్స్ అన్నిటిని కూడా AI మీకు ఫిల్ చేస్తుంది. AI ఫిల్ చేసింది కూడా ఫిల్ చేసినట్టు అసలు కనిపించలేదు, చాలా ఎక్సలెంట్ గా నీట్ గా ఫిల్ చేస్తుంది. అండ్ ఇంకా పక్కకి వెళ్తే పోర్ట్రేట్ స్టూడియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ స్టూడియోలో మీకు కావాల్సిన ఇమేజెస్ ని మీకు కార్టూన్ క్యారెక్టర్ లాగా, స్కెచ్ క్యారెక్టర్ లాగా ఇలా డిఫరెంట్ గా AI ఉపయోగించి మీరు మాడిఫై చేసుకోవచ్చు. అండ్ AI ఎరేజర్ కూడా దీనిలో చాలా బాగా యూస్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, అక్కడ బైక్ ఒకటి అడ్డొచ్చింది. ఆ బైక్ ని AI ఎరేజర్ తోటి ఎరేజ్ చేస్తే చాలా నీట్ గా పోయింది చూడొచ్చు. అక్కడ అసలు AI ఎరేజర్ తోటి ఎరేజ్ చేశారనే ఆనవాళ్ళు కూడా లేకుండా చాలా నీట్ గా రిస్టోర్ చేసింది ఇమేజ్ అయితే, చాలా బాగా తీసుకుంది. అండ్ ఇంకా AI సెలెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. AI సెలెక్ట్ లోకి వెళ్ళి మీరు ఏది కావాలన్నా సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో చూస్తున్నారు, ఆ యూట్యూబ్ వీడియోలో కావాల్సిన టెక్స్ట్ ని మీరు కాపీ చేసుకోవచ్చు. ఆ యూట్యూబ్ వీడియో గురించి సమరీ చేయమని మీరు దాన్ని అడగొచ్చు. అండ్ డ్రాయింగ్ అసిస్ట్ అని ఒకటి ఉంటుంది. ఇందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రఫ్ డ్రాయింగ్ ఇచ్చారనుకోండి, ఆ రఫ్ డ్రాయింగ్ ని AI జనరేట్ చేసి ఒక ఇమేజ్ లాగా దాన్ని కన్వర్ట్ చేస్తుంది. అలా కాకుండా ఏదైనా టెక్స్ట్ ఇచ్చినా గానీ ఆ టెక్స్ట్ ని కూడా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నేను ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్స్ కి అది ఇచ్చిన ఇమేజెస్ అని మీకు డిస్ప్లే మీద వేస్తున్నా చూడండి. అండ్ AI ఇంటర్ప్రిటర్ అని, ట్రాన్స్లేటర్ అని, సమరీ అని ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. AI ఫీచర్స్ కి ఇది బాబు లాంటి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ S24 అల్ట్రాలో, S25 అల్ట్రాలో ఉండే AI ఫీచర్స్ అన్ని కూడా ఈ S25 కూడా ఉంటాయి. సీరియస్లీ AI ఫీచర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇక కాల్ క్వాలిటీ సిగ్నలైజేషన్ చాలా బాగుంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. 2 ఫిజికల్ నానో సిమ్ కార్డులు వేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు ఈ సిమ్ పెట్టుకోవాలంటే రెండో సిమ్ ప్లేస్ లో మీరు ఈ సిమ్ పెట్టుకోవచ్చు. ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ సిమ్ పెట్టుకోవచ్చు. అప్పుడు సిమ్ 1 లో ఫిజికల్ సిమ్ పనిచేస్తుంది, సిమ్ 2 లో ఫిజికల్ సిమ్ పనిచేయదు. అండ్ ఇక మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది. కాకపోతే స్టీరియో స్పీకర్స్ అంత క్వాలిటీగా నాకేం అనిపించలేదు. ఇంకా స్టీరియో స్పీకర్స్ బెటర్ ఉండొచ్చు అనిపించింది. అండ్ ఇది Type-C USB 3.2 జనరేషన్ పోర్ట్ తోటి వస్తుంది. ఇది 3.2 జనరేషన్ కాబట్టి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. సీరియస్లీ ఒక 20 GB ఫైల్ ని లెస్ దాన్ 1 minute లో SSD లోకి ట్రాన్స్ఫర్ చేసి పడేసింది. మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. చాలా ఫాస్ట్ ఉన్నాయి. ఇంత ముందు కూడా నేను చాలా USB 3.2 జనరేషన్ పోర్ట్స్ ఉన్న ఫోన్స్ వాడా. iQOO 13 గానీ, OnePlus 13 గానీ ఒక 50 GB ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు టైం పట్టేది. బట్ ఇది మాత్రం 20 to 30 GB ఫైల్ ని ఒక 1 minute లోపే ట్రాన్స్ఫర్ చేసి పడేసింది. చాలా బాగుంది. ఇంత స్పీడ్ ని నేను ఏ ఫోన్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ 3.2 జనరేషన్ పోర్ట్ కాబట్టి డిస్ప్లే కూడా మీరు బయటకి ఇచ్చి క్యాప్చర్ కార్డు త్రూ గేమింగ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. నేను చెక్ చేశాను, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. అండ్ సామ్సంగ్ డెక్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోడు వస్తుంది. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇది అంత ఫాస్ట్ అయితే లేదు. నేను ఇంత ముందు చూసిన అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ iQOO 13 లో గానీ, OnePlus 13 లో గానీ చాలా ఫాస్ట్ ఉన్నాయి. కాకపోతే ఇది అంత ఫాస్ట్ లేదు, కొంచెం ఒక 1 second టైం తీసుకుంటుంది. కాకపోతే మీరు ఫింగర్ ఇలా పెట్టి తీసేసినా కానీ అల్లాక్ అయింది చూడొచ్చు. ఇంతే పెట్టాల్సిన అవసరం లేదు.
ఇలా పెట్టి తీసేసినా కానీ అన్లాక్ అయ్యింది. కాకపోతే ఒక 1 సెకండ్ అలా టైం తీసుకునేది. ఇది యానిమేషన్ టైం అనమాట, జస్ట్ యానిమేషన్ టైం అంతే. అండ్ NFC సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 7 సపోర్ట్ ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ వచ్చేసరికి IP68 ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనకి అన్ని IP69 కూడా వచ్చేస్తున్నాయి. దీనిలో ఇంకా IP68 ఇచ్చారు, అది ఒకటి కొంచెం IP69 ఇచ్చుంటే ఈ జనరేషన్ కి తగ్గట్టు లేటెస్ట్ ఉండేది. అండ్ IR బ్లాస్టర్ అయితే దీనిలో ఉండదు. ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ S25 రివ్యూ అయితే. ఇంకా ఈ ఫోన్ కొనొచ్చా అంటే 80,000 రూపాయలకి వాల్యూ ఫర్ మనీ కోషియన్ ప్రకారంగా చూసుకుంటే ఇది ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. ఎందుకంటే 80,000 రూపాయలకి వీళ్ళు చాలా కాస్ట్ కటింగ్స్ చేశారు. లైక్ డాల్బీ విజన్ లేకపోవడం కానీ, అండ్ డిస్ప్లే 1.5K లేకపోవడం, ఇలా చాలా కాస్ట్ కటింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఓవరాల్ ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ కోషియన్ ప్రకారంగా చూసుకుంటే 80,000 రూపాయలు దీనికి ఆరాంసే పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని వాల్యూ ఫర్ మనీ కాదని నేనే అంటున్నా. కాకపోతే నాకు ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది. 80,000 రూపాయలు పెట్టి కొనడానికి నేను రెడీగా ఉన్నా. చేతిలో పట్టుకోవడానికి ఫోన్ బ్యూటిఫుల్ గా కాంపాక్ట్ గా చాలా బాగుంది. అండ్ AI ఫీచర్స్ వల్ల, దీనిలో ఉన్న పవర్ఫుల్ ప్రాసెసర్ వల్ల, అండ్ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ వల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీవి క్రియేటివ్ మైండ్స్ అయితే దీనిలో ఉన్న AI ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ చెప్తున్నా, మీరు ఒకవేళ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా యూట్యూబర్స్ ఈ వీడియోని చూస్తుంటే ఖచ్చితంగా సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఏదో ఒకటి ఈ AI ఫీచర్స్ కోసం ఖచ్చితంగా సామ్సంగ్ S సిరీస్ ఫోన్స్ తీసుకోవచ్చు. వీటిల్లో ఉండే AI ఫీచర్స్ కంటెంట్ క్రియేటర్స్ కి, యూట్యూబర్స్ కి, బ్లాగర్స్ కి ఖచ్చితంగా చాలా హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా వీడియో చేయడానికి ఏదైనా ఆర్టికల్ చదువుతున్నా, ఆర్టికల్ మరీ పెద్దగా ఉంది. సో AI సెలెక్ట్ తోటి నేను ఆర్టికల్ మొత్తం సెలెక్ట్ చేసి ఆర్టికల్ మొత్తాన్ని నేను సమరైజ్ చేయొచ్చు. సమరైజ్ చేసి ఇది నాకు కీ పాయింట్స్ ఇస్తుంది. ఆ కీ పాయింట్స్ వరకే నేను ఇలా ఫోన్ లో చూసుకుంటే వీడియో ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇట్లా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం దీనిలో చాలా బాగుంది. అండ్ దీంతో పాటు ఏ విషయం కూడా కంప్లైంట్ చేయడానికి లేదు. డిజైన్ ఆస్పెక్ట్ టిక్ చేస్తుంది. ఫుల్ HD డిస్ప్లే అయినా కానీ డిస్ప్లే కలర్స్ పరంగా, డిస్ప్లే క్వాలిటీ పరంగా ఏ క్లాస్ ఉంది, నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ ప్రాసెసర్ పరంగా 8 ఎలైట్ ఉంటుంది. ఓవర్ హీట్ అవుతుందంటే ఓవర్ హీట్ కావట్లేదు. కెమెరాస్ పరంగా టిక్ చేస్తుంది. ఇంకా ఏ ఆస్పెక్ట్ లో కూడా దీనిలో వంక పెట్టడానికి లేదు, ఒక ప్రైస్ విషయంలో తప్ప. సో మీరు కానీ 80,000 రూపాయలు నాకు నాట్ ఏ మ్యాటర్, నేను కార్డ్ అవర్స్ అన్ని పెట్టుకొని ఒక 70,000 రూపాయలకి ఫోన్ కొనుక్కుంటాను. వాల్యూ ఫర్ మనీ అయినా కాకపోయినా నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే ఫోన్ యూజర్ ఎక్స్పీరియన్స్ నాకు బాగుండాలి. కళ్ళు మూసుకొని S25 మీరు తీసుకోండి. లేదు వాల్యూ ఫర్ మనీ క్వశ్చన్ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే వెయిట్ చేయండి. ఒక 2-3 నెలలు అయితే ఖచ్చితంగా దీని ప్రైస్ తగ్గుతుంది. 60,000 రూపాయల లోపు ఏ ప్రైస్ లో వచ్చినా కానీ కళ్ళు మూసుకొని ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా నా రివ్యూ సామ్సంగ్ S25 గురించి. ఈ వీడియో మీకు అంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.